రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఇక సౌమ్య మాత్రం అసలు దర్శన్ చేతి మీద బ్రాస్లెట్ లేకుంటే అసలు బ్రాస్లెట్ ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ ఇక సౌమ్య మొత్తం రూమ్ మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది. ఇక డోర్ పక్కన బ్రాస్లెట్ పడడంతో హో ఇక్కడ పడిందా, అందుకే దర్శన్ నా మాట వినలేదు. ఇప్పుడు దర్శన్ చేతికి వేస్తే ఇక దర్శన్ నాకే సొంతం, నేను ఏం చెప్పినా కుక్కలాగా నా వెంటనే వస్తాడు అనుకుంటూ సౌమ్య మనసులో అనుకొని ఇక వెంటనే అనన్య దగ్గరికి వెళ్తుంది. అనన్య బ్రాస్లెట్ డోర్ పక్కనే పడింది. ఓ పిచ్చిదానా, అసలు దర్శన్ చేతికి బ్రాస్లెట్ ఉందా లేదా అని కూడా చూసుకోకుండా దర్శన్ని రూమ్లోకి తీసుకొని వెళ్ళావా, వేస్ట్గా చెంప దెబ్బ కూడా పడింది, మొహం అంతా ఎర్రగైపోయింది కదా. ఇదంతా అయిపోయింది. ఇప్పుడు నేను దర్శన్ చేతికి ఇది నేను పెట్టాలి, ఇక పెడితే దర్శన్ నేను ఏం చెప్పినా వింటాడు అనుకుంటూ ఇక సౌమ్య అనుకుంటుంది. ఇక వెంటనే సౌమ్య దర్శన్ దగ్గరికి వెళ్తుంది. దర్శన్ దర్శన్ అనుకుంటూ పిలుచుకుంటూ ఇక దర్శన్ దగ్గరికి వెళ్తుంది. దర్శన్ సారీ దర్శన్, నేను రూమ్లో చేసినందుకు నన్ను క్షమించు. సౌమ్య నువ్వు ఇలాంటి దానివని నేను అస్సలు ఊహించుకోలేదు. శరణ్య నన్ను అంటుంటే కూడా అదేదో మిస్అండర్స్టాండ్ చేసుకుంటుందని అనుకున్నా, కానీ నీ బిహేవియర్ చూసి అలా అంటుందని నాకు ఇప్పుడు తెలిసింది. దర్శన్ ప్లీజ్ దర్శన్ నన్ను క్షమించు, ఇంకోసారి నేను అలా ఏం చెయ్యను అనుకుంటూ ఇక వెంటనే సౌమ్య దర్శన్ దగ్గరికి వెళ్ళి దర్శన్ ఇది బ్రాస్లెట్ డోర్ పక్కన పడింది, ఇద్దామని వచ్చా అనుకుంటూ ఇక బ్రాస్లెట్ ఇస్తుంది. ఇక వెంటనే దర్శన్ తీసుకొని ఇక జేబులో పెట్టుకొని ఇక శరణ్య దగ్గరికి వెళ్తాడు. ఏంటి ఆ సౌమ్య ఏదో మాట్లాడుతుంది, ఏం లేదు బ్రాస్లెట్ ఇచ్చింది, బ్రాస్లెట్ డోర్ పక్కన పడిందని నాకు ఇచ్చింది, ఇది ఒకసారి చూపించు అనుకుంటూ ఇక వెంటనే శరణ్య అడగగానే ఇక వెంటనే దర్శన్ కూడా శరణ్యకి చూపిస్తాడు. ఇది నాకు పెట్టు అనుకుంటూ ఇక దర్శన్ శరణ్యని అడగగానే దర్శన్ ఇప్పుడు వద్దు, నేను తర్వాతకి పెడతాను అనుకుంటూ ఆ బ్రాస్లెట్ శరణ్య తీసుకుంటుంది. వెంటనే సౌమ్య అనన్యకి చెప్తుంది, ఇప్పుడు నేను దర్శన్కి బ్రాస్లెట్ ఇచ్చాను, ఇప్పుడు ఆ దర్శన్ బ్రాస్లెట్ పెట్టుకుంటాడు, ఇంకా నేను చెప్పినట్టు ఆ దర్శన్ వింటాడు, ఇక అప్పుడు ఆ శరణ్య పిచ్చిదైపోతుంది. ఇప్పుడు నన్ను కొట్టింది కదా, అంతకు రేట్ డబల్ డబల్ చూపిస్తాను దానికి నరకం ఏంటో అనుకుంటూ ఇక సౌమ్య మనసులో అనుకుంటుంది. సరే నేను వెళ్తున్నామాయ్ అనుకుంటూ ఇక ఇద్దరు వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు ఏమో శరణ్య దర్శన్ రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక దర్శన్ ఇక మాట్లాడుతూ శరణ్య నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. మీరు ఏం అడగాలనుకుంటున్నారు అంటే శరణ్య, అంటే నీకు పాస్ట్లో ఏమన్నా లవ్ స్టోరీ ఉందా అని అడిగేసరికి ఇక దర్శన్ మాత్రం అలానే చూస్తూ ఉంటాడు. చెప్పు శరణ్య, సరేలే నీకు అంతగా ప్రాబ్లం అనిపిస్తే చెప్పకు, లేదు నేను చెప్తాను అనేసరికి ఇక వెంటనే దర్శన్ మాత్రం అలానే చూస్తూ ఉంటాడు. అంటే నాకంటే ముందు శరణ్యకి ఫస్ట్ లవ్ స్టోరీ ఉందా అనుకుంటూ ఇక దర్శన్ మనసులో అనుకుంటాడు. ఏంటి చెప్పు చెప్పు అనుకుంటూ ఇక అడిగేసరికి ఇక వెంటనే శరణ్య కూడా చెప్తుంది. నేను నేను కాలేజ్ చేసే టైంలో నేను ఒకరిని ప్రేమించాను అని చెప్పేసరికి ఇక దర్శన్ మాత్రం అలానే చూస్తూ ఉంటాడు. ఏంటి శరణ్య నాకంటే ముందు ఇంకొక వాడిని ప్రేమించిందా అనుకుంటూ తనను అలానే చూస్తూ ఉంటాడు. ఇంకా ఏమైంది, ఇప్పుడు అతను ఎక్కడున్నాడు అని ఆగంగా అడుగుతూ ఉంటాడు దర్శన్. ఇక శరణ్య మాత్రం సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది. నేను కాలేజ్ టైంలో నేను ఒకరిని ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమించాను, ఇష్టపడ్డాను, తనకంటే ముందు నేనే తనను ఇష్టపడ్డాను అనుకుంటూ చెప్తుంది శరణ్య. నేను తనను చూడడమే కానీ తనతో ఇంతవరకు మాట్లాడలేదు ఆ కాలేజ్ టైంలో, కానీ తనతో నాకు పెళ్ళి అయిపోయింది అని చెప్పేసరికి ఒకటేసారి దర్శన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏంటి శరణ్య నీకు పెళ్ళి అయిపోయిందా, అంటే ఇది సెకండ్ మ్యారేజా? చచా అలా కాదు, నేను పెళ్ళి చేసుకుందే నిన్ను. ఏంటి నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం అవ్వట్లేదు. అవును, నేను కాలేజ్ టైంలో నిన్ను ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమించాను. ఏంటి నువ్వు నన్ను ప్రేమించావా? అసలు నిన్ను ఎప్పుడు చూడలేదు కదా అప్పుడు. అంటే నేను నిన్ను సీక్రెట్గా ప్రేమించాను, కానీ నీతో మాట్లాడదామంటే భయం అయిపోయింది, అందుకే ఎప్పుడు నిన్ను
నీతో మాట్లాడలేదు, చూపుల్లోనే నిన్ను ప్రేమించాను అనుకుంటూ చెప్పగానే దర్శన్ మాత్రం హ్యాపీనెస్కి హద్దు లేకుండా ఉంటాడు. అంటే నువ్వు నన్ను ఫస్టే ప్రేమించావన్నమాట. అవును, నేను నిన్ను ప్రేమించాను అనుకుంటూ ఇక శరణ్య చెప్పేసరికి ఇక దర్శన్ మాత్రం ఇక వెంటనే శరణ్యకి ముద్దు ఇస్తాడు. ఇక అప్పుడే సౌమ్య చూస్తుంది, ఏంటి వీళ్ళిద్దరూ ఇలా క్లోజ్గా ఉన్నారేంటి, అంటే దర్శన్ ఇంకా బ్రాస్లెట్ పెట్టుకోలేదా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. దర్శన్, రా దర్శన్ అని పిలుస్తూ ఉంటుంది సౌమ్య. ఇక దర్శన్ మాత్రం ఇక శరణ్యతోనే ఉంటాడు. అంటే ఇంకా బ్రాస్లెట్ పెట్టుకోలేదు, అందుకే ఆ శరణ్య వెనుక తిరుగుతున్నాడు. ఇంతకీ ఆ బ్రాస్లెట్ ఏమైపోయింది అనుకుంటూ శరణ్య మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అనన్య వస్తుంది, ఏంటి సౌమ్య అంత టెన్షన్ పడుతున్నావేంటి, వాళ్ళు రూమ్లో ముద్దులు పెట్టుకుంటున్నారు. ఏంటి ముద్దులు పెట్టుకుంటున్నారా, అయినా అవన్నీ నువ్వెళ్ళే చూస్తావమ్మాయి అని అడిగేసరికి ఇక కోపంగా చూస్తుంది సౌమ్య. దర్శన్ ఇంకా నేను ఇచ్చిన బ్రాస్లెట్ పెట్టుకోలేదు, ఇప్పుడు బ్రాస్లెట్ ఏమైపోయిందో కూడా తెలియదు. ఇప్పుడు దర్శన్ ఎలాగైనా ఆ బ్రాస్లెట్ పెట్టుకోవాలి అనుకుంటూ సౌమ్య కోరుకుంటూ ఉంటుంది. అయినా మంచి టైంని యూజ్ చేసుకోకుండా ఆగమాగంగా రూమ్లోకి వెళ్ళి దొరికిపోయావు, ఇప్పుడేమో బ్రాస్లెట్ లేదని టెన్షన్ పెడుతున్నావేంటమ్మాయి, నువ్వు ఏం చేసినా బుక్ అయిపోతావేంటి ఆ శరణ్య చేతిలో అనుకుంటూ అడిగేసరికి, మమ్మీ నువ్వు కొద్దిసేపు సైలెంట్గా ఉండు అనుకుంటూ అనన్య చెప్తుంది. ఇప్పుడు నేను ఎలాగైనా దర్శన్కి బ్రాస్లెట్ పెట్టాలి అనుకుంటూ గట్టిగా కోరుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే దర్శన్ బయటికి రాగానే ఇక వెంటనే సౌమ్య కూడా, దర్శన్ దర్శన్ ఏంటి సౌమ్య ఎందుకు పిలుస్తున్నావు అంటే, ఏం లేదు నీ చెయ్యికి బ్రాస్లెట్ లేదని చూస్తున్నాను. బ్రాస్లెట్ లేదని చూస్తున్నావా, అయినా నువ్వు నాకు బ్రాస్లెట్ ఇచ్చావు కదా, నేను తర్వాతకి పెట్టుకుంటానని శరణ్యకి ఇచ్చాను అని ఇక దర్శన్ చెప్పగానే, ఏంటి శరణ్యకి ఇచ్చావా, నువ్వు శరణ్యకి ఇస్తే అది మళ్ళీ తిరిగి ఇస్తుందా అనుకుంటూ తను అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అంటే దర్శన్ నేను నీకు ఇచ్చాను కదా, నువ్వు పెట్టుకోవాలి కదా అనుకుంటూ టెన్షన్గా అడుగుతూ ఉంటుంది. ఏంటి సౌమ్య నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా, నేను ఇప్పుడు బ్రాస్లెట్ పెట్టుకుంటే ఏం చేస్తావు, పెట్టకుంటే ఏం చేస్తావు అనుకుంటూ ఇక దర్శన్ కోపంగా అడిగేసరికి, లేదు లేదు అనుకుంటూ తల పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే శరణ్య వచ్చి, ఏంటి ఏమైంది అనుకుంటూ అడిగేసరికి ఇక వెంటనే దర్శన్ శరణ్యకి చెప్తాడు, నాకు బ్రాస్లెట్ పెట్టుకోకుంటే ఏమైందని అడుగుతుంది, పదే పదే అడుగుతుంది, ఎందుకు విసిగిస్తున్నావు, అసలు నువ్వు ఆఫీస్లో ఉంటావా లేదా, నీ ప్లేస్లో ఎవరినైనా పెట్టాలా అని దర్శన్ అడిగేసరికి, లేదు లేదు అని, సరే మీరు వెళ్ళండి అనుకుంటూ దర్శన్ని పంపిస్తుంది. ఇక వెంటనే అప్పుడే ఇక సౌమ్యని చూసుకుంటూ, ఏంటి సౌమ్య దర్శన్ బ్రాస్లెట్ కోసం అంత టెన్షన్ పడుతున్నావేంటి, అయినా బ్రాస్లెట్ పెడితే ఏమవుతుంది అనుకుంటూ ఇక శరణ్య అడిగేసరికి, ఏంటి ఇప్పుడు బ్రాస్లెట్ వల్లనే ఇదంతా దర్శన్ నా మాట వింటున్నాడని తెలిసిపోతుందా అని టెన్షన్ పడుతూ ఇక తనకి స్వెట్ మాత్రం చాలా వస్తుంది. ఇక అప్పుడే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక నేను వెళ్ళిపోతున్నాను అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదంతా ఏదో చేస్తుంది, ఆ బ్రాస్లెట్ వల్లనే ఏదో అవుతుంది అనుకుంటూ ఇక శరణ్య మాత్రం తనకి డౌట్ వస్తుంది. ఇక వెంటనే దర్శన్కి చెప్తుంది, దర్శన్ నువ్వు ఈ బ్రాస్లెట్ పెట్టకూడదు, ఏంటి అసలు మీరు ఈ బ్రాస్లెట్ కోసం ఎంత పెద్ద సీన్ చేస్తున్నారేంటి, అసలు ఏం జరుగుతుంది శరణ్య తెలిస్తే చెప్పు అనుకుంటూ ఇక వెంటనే దర్శన్ అడిగేసరికి, లేదు అదేదో ప్లాన్ వేస్తుంది, అదేదో చేసింది, నువ్వు ఇది పెట్టుకునేసరికి నువ్వు మేము చెప్పే కాన్లో కూడా ఉండలేవు, నువ్వు స్పృహలో కూడా ఉండలేవు, నువ్వు ఇది పెట్టుకున్నాక మా మాట వినట్లేదు అని చెప్పేసరికి ఇక ఒకటిసారి దర్శన్ మాత్రం చాలా షాక్గా చూస్తూ ఉంటాడు. సరే శరణ్య నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు చెప్పినట్టు నేను పెట్టుకోను అని ఇక దర్శన్ చెప్తూ ఉంటాడు. ఇవన్నీ మాటలు అనన్య వింటుంది. ఇక వెంటనే అనన్య సౌమ్య దగ్గరికి వెళ్ళి, సౌమ్య అసలు ఏం చేసావు సౌమ్య, నువ్వు ఇప్పుడు దర్శన్ ఆ బ్రాస్లెట్ పెట్టుకోనని ఆ శరణ్యకి మాట ఇచ్చాడు అని ఇక చెప్పగానే ఇంకా ఒకటేసారి సౌమ్య మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అయినా బ్రాస్లెట్ లేకుంటేంటి, దాని ప్లేస్లో ఇంకొకటి మంత్రం చేసి
ఆ దర్శన్కి అంటగడతాను, అప్పుడైనా ఆ దర్శన్ నా వెంటనే తిరుగుతాడు కదా అనుకుంటూ ఇక సౌమ్య మళ్ళీ ప్లాన్ వేస్తుంది. ఏమో అమ్మాయి, నువ్వన్నీ ప్లాన్ వేస్తావు కానీ లాస్ట్కి వచ్చేవరకు నువ్వే జీరో ఫేస్ పెట్టుకొని నిల్చొని ఉంటావు శరణ్య దగ్గరికి అనేసరికి ఇక సౌమ్య మాత్రం అలానే చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.